గురుజీ, ఇప్పుడు చాలా మంది పెళ్ళయి కొన్ని ఏళ్ళు గడుస్తున్నా కూడా పిల్లలు పుట్టరు. సంతానం లేకుండా ఎన్నో హాస్పిటల్స్ అనేవి తిరుగుతున్నారు. సో దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? మీ జాతకంలో కావచ్చు, అలాగే జ్యోతిషంలో మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్క స్త్రీకి ఈ రోజుల్లో చూసుకుంటున్న సమస్య ఏదైనా ఉంది అంటే, వివాహం అవనంత వరకు ఒక బాధ, వివాహం అయిన తర్వాత తల్లి కావట్లేదని చెప్పేసి ఇంకో బాధ. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళతోనే పెళ్ళైన వాళ్ళకి కొంతమందికి వెంటనే సంతానం, ఇంకొంతమందికి ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం అయిన అప్పుడే స్త్రీ పడే బాధ ఈ ప్రపంచంలో ఎవరికి అంత బాధ రాకూడదు. ఒక స్త్రీకే ఆ బాధ తెలుసుద్ది. తల్లి కావాలన్న ఒక తపనతో మొక్కని దేవుడు ఉండడు, చేయని పూజ ఉండదు, ఏ రెమెడీ చెప్తే ఆ రెమెడీలు చేసి, ఏ పూజ పడితే ఆ పూజ చేసి, ఏ గుడికి వెళ్తే ఆ గుడికి వెళ్ళి ఎన్ని ఉపయోగాలు చేస్తున్నా వాళ్ళ కడుపు అనేది పండదు. దానికి ప్రధానమైన కారణాలు 3 ఉంటాయమ్మా. ఒకటి, వాళ్ళ జాతక చక్రంలో నాగదోషం. అంటే నాగ అని ఎందుకు అంటున్నామంటే, మనకి సర్పం, నాగ సర్పమే మనం పూజిస్తాము. చవితికి, నాగుల చవితికి మనం పాలు పోస్తుంటాము, పుట్టలో పాలు పోస్తుంటాము, గుడ్డు వేస్తుంటాము. మనం విషం విస్తదని తెలిసిన పాముకి మనం దండం పెడతాం, ఎందుకంటే అది మన శాస్త్రాల్లో, మన పురాణంలో శివుడి మెలలో ఉంటుంది కాబట్టి మనకి ఎంతో నమ్మకం. అలాంటిది వాళ్ళకి కొన్ని పుట్టిన గడియలలో నాగ దోషాలతో కొంతమంది స్త్రీలు పుడతారు. రెండోది, కొన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్థానంలో జన్మించిన కొన్ని దోషాలు అనేది కొంతమంది పుట్టారు. అలాంటి వాళ్ళకి కూడా సంతానం అంతదు. మూడవది అనేది చెప్పేసి వాళ్ళకి ఆరోగ్య సమస్య. ఈ రోజుల్లో చూసుకుంటే అమ్మా, తన గర్భాలయంలో ఎన్నో సమస్యలు, ఆ సమస్యకి పరిష్కారం ఎన్ని మాత్రలు మింగినా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళకి సంతానం అనేది అందరు. వాళ్ళకి సంతానం ఖచ్చితంగా అందుతుందా గురువు గారు అంటే 110% వాళ్ళకి సంతానం అందే మార్గం ఉందమ్మా. అది శ్రీ ఆత్మలింగేశ్వర దేవస్థానం అని మనకి కాశీ స్థానంలోనే ఆ ఒక ప్రత్యేకమైన లింగం ఉంటుంది. కాశీ విశ్వేశ్వరుడు గురించి మనకు తెలుసు, కానీ ఆత్మలింగేశ్వరుడు గురించి ఎవరికీ తెలియదు. అంటే ఎక్కడ ఉంటుంది? అది కాశీ నుంచి 30 కిలోమీటర్ల లోపల ఉంటుంది. ఆత్మలింగేశ్వర స్వామి. ఆ ఆత్మలింగేశ్వర దేవస్థానము కొన్ని వేల పురాతనమైన దేవస్థానం. ఆ ఒక దేవస్థానములో 30 సంవత్సరాలకి ఒక్కసారి ఒక పండు కాస్తుందమ్మా. అది ఆత్మలింగాలు ఇచ్చే పండు. 30 సంవత్సరాలకు ఒక్కసారి కాస్తుంది. అందులోనూ ఆత్మలింగాలు నేను ఎక్కడ వినలేదు గురు. అది చాలా తెలియని ఒక సీక్రెట్ అమ్మా. అది ఈ రోజు ఈ వీడియో వాళ్ళు చూస్తున్నారంటే ఆ శివుడు ఇచ్చిన సందేశం అనే వాళ్ళు అనుకోవాలి. ఈ రోజు ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళు వింటున్నారంటే ఆ శివయ్యే వాళ్ళకి దారి చూపిస్తున్నాడని అర్థం. ఆ ఆత్మలింగం అనేది చాలా విశేషమైన ఆత్మలింగం. ఆ ఒక సంతాన లింగం అని అంటారు దాన్ని. ప్రతి స్త్రీకి ఎటువంటి కర్మలున్నా, ఎంతటి కర్మైనా 21 days లో వాళ్ళకి 110% గా రిజల్ట్ రావటం జరుగుతుంది. అంటే ఎన్ని డేస్ కి? 21 days కి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ పేరు మీద భార్య భర్తలకి ఇద్దరికి వాళ్ళ పేరులో పూజ చేసి ఆ ఒక ఆత్మలింగం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ ఆత్మలింగం ఎలా ఉంటుందో ఒక్కసారి చూడమ్మా, దానికి నువ్వు కూడా తెలుస్తుంది. నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకరం, ఓం నమో గురుదేవ. ఒక్కసారి చూడతాను. నిమ్మగింజంత కన్నా చాలా తక్కువగా ఆ ఒక ఆత్మలింగము, ఆ ఒక సంతాన లింగము వాళ్ళ జీవితము పండడానికి ఈ ఒక ఆత్మలింగము సాయం చేస్తుంది. చాలా విశేషము తల్లి. ఈ ఒక ఆత్మలింగము ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర దొరకదు. నా ఒక్కరి దగ్గరే ఈ ఆత్మలింగం ఉంటుంది. సంతానం కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్క మాతృశ్రీకి చెప్పేది ఒకటే, ఒక్కసారి మీకు అగబడే నెంబర్ కి కాల్ చేసి నాకు కాంటాక్ట్ అయ్యి మీకున్న ఈ బాధని పోగొట్టుకోమని చెప్తున్నాను. అంటే ఈ లింగం మీకు ఎలా వచ్చింది గురుజీ? మా తాత ముత్తాతలు అనేది కాశీలో, భద్రాచలంలో, మేడారంలో కొంతమంది విభజించిన స్థానములో అఘోరి స్థానం అని కొంతమందికి ఉంటే, దేవి అమ్మవారు ఉపాసకులని కొంతమంది విభజన ఉంటుంది. అక్కడ మేము సాధనకి
ప్రతి ఒక్క స్థానములో అక్కడ మేము సాధన చేస్తుంటాం. ఈ సాధన చేసే సమయంలో మేము అనేది ఆ ఒక ప్రత్యేకమైన స్వామికి పూజ చేసి కాశీ నుండి ఈ ఆత్మలింగం తేవటం జరుగుతుంది. ఓకే.